ఓం నారాయణ బాబు స్వామి, ఓం నారాయణ బాబు స్వామి 10 సార్లు అనాలి. తర్వాత ఓం శక్తి ఓం అంటూ ఉంటే అమ్మ అనుగ్రహం పడుతుంది. 5 నిమిషాలు 15 నిమిషాలు అంటూ ఉంటే ఓం శక్తి ఓం అంటే మీకు నిదర్శనం వస్తుంది. నిదర్శనం అంటే ఏమిటి? ఆవిలింపు వస్తుంది. ఆవిలింపు వస్తే అమ్మ మీ పక్కన ఉన్నట్టు. అదే మీ నిదర్శనం. అది సింపుల్గా ఇచ్చిన నిదర్శనం. అది పెద్ద నిదర్శనం కాదు. అమ్మ పిలిస్తే అమ్మ మీ దగ్గరకు వస్తుంది. ఆవిలింపు తప్పనిసరిగా రావాలి. అదే ఈ శక్తుల మాట. ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. ఓం శక్తి అంటేనే శక్తులు ఉండే స్థానం, తొలి స్థానం, దేవుళ్ళ స్థానం. నిరంతరం వేలు లక్షలు కోట్ల సంవత్సరాలు నిరంతరం ఉంటుంది. ఓం శక్తి ఓం శక్తిలో ఒక మాట చెప్తానండి. మీ ఆరోగ్యాలు కొన్ని క్షీణించిపోయి ఉంటాయి. అది ఎందువల్ల మీకు క్షీణించిపోయి ఉంటాయి అంటే దుష్టగ్రహాల వల్ల క్షీణించిపోయి ఉంటుంది. ఆ దుష్టగ్రహాలు క్షీణించిపోయినప్పుడు మీరు ఎంత ఆహారం తిన్నా, తిండి తిన్నా మీ ఒంటికి పడదు. అది అమ్మ అనుగ్రహం ఉండాలి. అమ్మను పుట్టించుకోవాలి. అప్పుడు అమ్మ మీకు అన్నం వేస్తుంది. అదే సృష్టి రహస్యం. ఈ శరీరం క్షీణించిన దానికే అమ్మ అన్నం వేస్తే అప్పుడు మీ తినే అన్నం ఒంటికి పడుతుంది. అంతవరకు ఒంటికి పడదు. అదే ఈ సృష్టికర్త అమ్మ. ఈ సర్వశక్తుల మాట. నిదర్శనం అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంది, ముఖ్యమైనది. నిదర్శనం పడితేనే మీ ఇంట్లో దేవుణ్ణి పుట్టించుకునే శక్తి మీకు వస్తుంది. అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది వాస్తవాల మాట, శక్తుల మాట. ఇది ఏ పుస్తకాల్లో ఉండేది కాదు, ఏ గ్రంథాల్లో ఉండేది, ఏ పురాణంలో ఉండే మాటలు కాదు. ఇది శక్తుల మాట. ఇది దేంట్లో ఉండవు ఏ మాట. ఇది తెలుసుకొని అనుగ్రహం పొందాలి. ఫస్ట్ మీ ఇంట్లోనే ఉండి, మీ ఇంట్లో దాకా అక్కడ దాకా ఇక్కడ దాకా అక్కడ పిలిస్తే ఇక్కడికి వస్తుంది మాట. అదే ఈ శక్తుల మాట. ఇది ఎంత దూరంలో ఉన్నా సరే మీరు అమ్మను పిలవాలి, అమ్మ రావాలి, మీ నిదర్శనం అప్పడాలి. అమ్మను పిలవాలి, అమ్మ రావాలి, మీ నిదర్శనం అప్పడాలి. అదే ఈ శక్తుల మాట. మీరు అమెరికాలో ఉండు, ప్రపంచంలో ఏడైనా ఉండండి, తన మన లేదు, కులం వాళ్ళు వీళ్ళని లేదు, కుల భేదాలు ఉండవు. ఎవరు పిలిస్తే బిడ్డ, ఏ బిడ్డ పిలిచినా తప్పనిసరిగా అమ్మ వస్తుంది. ఇదే ఓం శక్తి మాట. ఇది సర్వశక్తుల మాట.